ఎస్ లింగం గారు ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఈ డిస్కషన్ జరిగే క్రమంలో ఆయన గెలిచారు గెలుపు ఓటములు అన్నది పక్కన పెడితే ఏంటంటే ఆ ఓటమి తర్వాత వస్తున్న ఈ పరిణామాలు మొత్తము ముఖ్యంగా తన బలగం అనుకున్న నాయకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయే క్రమంలో కూడా అంటే అతను ఎవరినైతే వ్యతిరేకించారో ఎవరి గురించి అయితే చెడుగా మాట్లాడారో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీట్లు తీసుకొని పోటీలోకి నిలబడే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు ఇది కేసీఆర్ గారు చేసుకున్న స్వయంకృత అపరాధమా లేకపోతే కేవలం ఆ నాయకుల ఏమంటారు అంటే గ్రీడీనెస్ ఏంటి అసలు ఎలా చూడాలంటారు? ముందుగా ఐదు ప్రేక్షకులు మరి అదేవిధంగా మీకు కోపాలిస్టులు అందరూ కూడా నమస్కారం అండి. ఎస్ డెఫినెట్గా అండి గతము 9.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి నియంతృత్వ పాలన ఆయన ఏ విధంగా నియంతృత్వంగా వ్యవహరించిండు. ఎక్కడ తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి ఉన్న హయాంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛగా లేదు. అంటే రీజనల్ పార్టీ నువ్వు అర్థం చేసుకుంటే ఇవాళ అధికారం కోల్పోగానే కనీసం నువ్వు అనుకున్న వ్యక్తులు కూడా నీ ఎమ్మటి లేరు అంటే నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎంత నియంతృత్వంగా పరిపాలించావు. పాలన అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి జరిగింది, గతంలో సెక్రటరీ నుంచి కాదని ఫామ్ హౌస్ నుంచి. సో ఎక్కడ కూడా ఫామ్ హౌస్ నుంచి ప్రజాస్వామ్యంలో ఎలా జరుగుతుందండి ఫామ్ హౌస్ పాలన? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించిర్రు. అంటే తెలంగాణలో లీడర్లు కూడా ఇవాళ దాని గురించి ఒక లిక్కర్ స్కామ్ కేసే కాదండి, ఇప్పుడు గాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా ఇవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇవాళ చూడు ఫోన్ ట్యాపింగ్ చూడండి, ఒక వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్, అంతకు మించి కూడా సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి ఒక రాజకీయ ప్రత్యర్థుల మీద ఇంటి దగ్గర ఏర్పాటు చేసి, అంటే ఇవాళ ఎంత దేశద్రోహం అండి, ఎవరి మీద చేస్తారండి? ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. ఆయన 9.5 సంవత్సరాలుగా ఏ విధంగా పాలన చేసిండ్రు అనేది ఇవాళ ఒక ఏదో అంటారు చూడు, మనం పుట్టంతో పాములు కనుక బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటి ఇవాళ అన్ని వాళ్ళు చేసినటువంటి కాళేశ్వరంలో అవినీతి బయటకు వచ్చింది. ఇవాళ కూతురు లిక్కర్ స్కామ్ ఒక తెలంగాణ ఆడపడుచుగా చెప్పుకొని ఇవాళ తెలంగాణ యొక్క మహిళల ఆత్మగౌరవాన్ని ఇలా ఢిల్లీ వీధులు అంటే ఒక మహిళగా ఉండి ఆమె చేసే ఘనకార్యం ఇదా అండి? ఇలా 100 కోట్ల 1000 కోట్ల అవినీతి చేసి ఇవాళ ఢిల్లీలో తెలంగాణ పరువును బజార్కి ఇచ్చింది ఆమె. అదేవిధంగా ఇవాళ లిక్కర్ స్కామ్ కేసు, అదేవిధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్, ఇవాళ వాళ్ళు ఒక్కొక్కటి చేసిన భుజంగరావు ప్రణీత్ రావు చేసినట్టు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఒక ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఒక టెర్రరిస్టుల మీద ఉగ్రవాదుల మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కానీ ఒక ప్రతిపక్ష నాయకుల మీద కూడా అది కేంద్ర ప్రభుత్వం అనుమతితో చేయాలి, లేకుంటే ఒక సిట్టింగ్ జడ్జితో హైకోర్టు ఆర్డర్తో చేయాలి. ఇలా ఏ విధంగా లేకుండా దుర్మార్గంగా ఫోన్ ట్యాపింగే కదండి. వాళ్ళ ఇంట్లో జరిగిన సంభాషణలు కూడా ఇవాళ విన్నటువంటి దుర్మార్గ చర్యకు వీళ్ళు పాడిపడిరు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి కూడా. ఇట్లాంటి టైంలో కేసీఆర్ నియంతృత్వంగా ఉండి ఇవాళ వాళ్ళకి ఎవరూ లేరు. ఎందుకంటే ఎంతసేపు గతంలోనే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇలా కేసీఆర్ కేటీఆర్ కవితారావు తప్ప సొంత హరీష్ రావు కూడా బయటకు వచ్చేస్తాడు. మీరు చూడండి వాళ్ళ తొందరలోనే అది కూడా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు గతంలో అధికారంలో ఉండి వాళ్ళు చేసిన నియంతృత్వాలకు దాష్టికాలకు ఇవాళ బయటకు వస్తున్నాయి. మీరు ఒక ఉదాహరణ చెప్తా, మేము ఆపోజిషన్ నుండి మా ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 40 లక్షల మెంబర్షిప్ చేసిన కార్యకర్తలు ఇవాళ మేము అధికారం పోయి 100 రోజులు దాటింది, కనీసం మీకు ఎంపీ క్యాండిడేట్లే దొరకట్లేరు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇవాళ కేసీఆర్ ఎంత దాష్టికాలకు ఒడిగట్టిండు. వాళ్ళ ఎంపీ సిట్టింగ్ ఎంపీలే భయపడి బయట పార్టీలకు వస్తున్నారండి, వాళ్ళ కాంగ్రెస్ మిగతా పార్టీలో జాయిన్ అవుతారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ కేసీఆర్ నియంతృత్వం ఎక్కువ రోజులు ఉండదు. ఏదైనా ఒకసారి వాళ్ళు కొలాప్స్ అయిపోతే ఇవాళ హిట్లర్ కనుక కొలాప్స్ జర్మనీ ఏ విధంగా అయిందో ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అయింది. అందుకే ఇలా మాటలు లేవు. ఏం మాట్లాడతారండి? ఒక చిన్న కేసీఆర్ కూతురు కవితారావు 1000 కోట్ల అవినీతి చేసి లిక్కర్ స్కామ్ లో దొరికిందని మాట్లాడమంట, ఆమెకు సపోర్ట్ చేయాలంటవా? ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసినాం మేము గర్వంగా అని ఒక ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ ఎన్ని బయటకు రిట్రై చేస్తారు, అదే బయట మాట్లాడమంట. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1000 కోట్ల సొమ్ములు ఇవాళ కేసీఆర్ బినామీలు చేసుకురని దాని గురించి మాట్లాడమంట. ఏం మాట్లాడతారు కేసీఆర్? మాటలు లేవు మాట్లాడడానికి.